ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తుతించడం అనేది మంచిది. ఇలా ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం, దేవుడికి మొరపెట్టడం, మొదటగా దేవుడికి సమయాన్ని ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది. మంచి విషయాల మీద మనం ఆసక్తి చూపించేవారుగా ఉండాలి. మొదటగా దేవుడికి మనం సమయాన్ని ఇస్తే దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తారు. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్లు విడిచి చూవిత్తివారు సంతోషగానంతో పంట కోసెదరు. ఆమెన్. నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్నిటి అంతము సమీపంగా ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడి అని మొదటి పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. అన్నిటి అంతము సమీపంగా ఉంది. మనం ఏం బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారమై మనం ప్రార్థన చేయటం యందు మెలకువ, ఆసక్తి ఎంతైనా అవసరమో. మనం చాలాసార్లు వింటూనే ఉంటాము, ప్రార్థన మన ఆయుధం కావాలి. ఆమెన్. ఎవరైతే మరి ప్రార్థనా పరులుగా ఉంటారో, ఎవరైతే ప్రతి విషయమందు ప్రార్థనాపూర్వకంగా దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉంటారో వారు తప్పకుండా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కన్నీటితో విత్తివారు ఆనందం, సంతోషము అనే పంటకు వస్తారండి. దేవుడికి మహిమ కలుగునుగాక. మనం ప్రార్థనని ఆసక్తిగా ప్రార్థించాలి. హల్లెలూయా. మన ప్రార్థన విషయంలో ఆసక్తిని కనపరచాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను హృదయ స్పందన మరియు శ్వాసలతో గొప్ప వారు పోలుస్తూ ఉంటారు. అంటే శ్వాస మనిషికి ఎంత అవసరమో ప్రార్థన క్రైస్తవ జీవితానికి అంతే అవసరమండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన వేళయందు మన జీవమై ఉన్న క్రీస్తు తన శక్తితో మనల్ని నింపుచున్నారు. ఆత్మ సంబంధమైన ప్రార్థన మనలను జీవముతో నింపుతుంది. ప్రార్థనలో ఎలా ఉండాలి? పైపైన మాటలు పెదవులతో స్తుతించడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థన దేవుని జీవముతో మనల్ని నింపుతుందండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. వ్యక్తిగతంగా ప్రార్థించాలి, సమాజంగా కూడి ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి. తప్పకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారు. విజయవంతమైన జీవితమునకు విశ్వాసం ఎంత అవసరమో విశ్వాస జీవితానికి ప్రార్థన అంతే అవసరమై ఉన్నది. ప్రార్థన జీవితమే క్రైస్తవ జీవితమునకు పునాదిగా ఉన్నది. ఒక గృహం కట్టుకోవాలంటే పునాదులు ఎంత లోతుగా, ఎంత స్థిరంగా తీస్తే ఆ గృహం అంత స్థిరంగా, అంత అందంగా ఉంటుంది. అదేవిధంగా మనము కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉండాలి. ప్రార్థనలో అలా పునాది వేయబడితే తప్పకుండా జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దానియేలు గారు ప్రార్థన ద్వారా జయ జీవితాన్ని అనుభవించారు. సింహంలో అతని ప్రాణంని హాని చేయలేనంతగా దేవుడు అతన్ని సంరక్షించారు. హల్లెలూయా. ముమ్మారు ప్రార్థించిన దానియేలుని బట్టి అతని శత్రువులు సింహపు గృహలో అతన్ని వేయించినా కానీ దేవుడు దానియేలును తప్పించారు. తెల్లవారుజామున గృహ యుద్ధకు వచ్చిన రాజు, జీవగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. ఆ ప్రకారమే షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు కాలిపోలేదు. అంతకు మునుపు వారు రాజుతో చెప్పిన మాటలు చూడండి. మేము సేవించిన దేవుడు మండుచిన వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించినని ఎంత నమ్మకంగా వారు చెప్తున్నారంటే దానికి కారణం కేవలము ప్రార్థన. ప్రార్థనతో ప్రతిదాన్ని కూడా మనం సాధించవచ్చు. కన్నీటితో ప్రార్థించేవారు ఆనందగానముతో పంటకు వస్తారు. నిజమేనండి. నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి, నీ గ్రామం గురించి, నీ దేశం గురించి నువ్వు కన్నీటితో విత్తితే ఆనందగానంతో పంటకు వస్తావు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనందరికీ బాగా తెలుసు. కన్నీటి ప్రార్థనతో దేనినైనా సాధించవచ్చు. మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. జయ జీవితాన్ని కలిగి ఉందాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. కన్నీటితో విత్తువారు, కన్నీటితో ప్రార్థన చేసేవారు ఆనందగానంతో పంటకు వస్తారని మీరు మాట్లాడుతున్నారు.
కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. ప్రార్థనా పరులుగా మమ్మల్ని నేను మీరు తీర్చిదిద్దండి అయ్యా. పైన పెదవులతో ప్రార్థన కాకుండా హృదయ లోతుల్లో నుంచి యథార్థంగా మేము ప్రార్థించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రార్థన ద్వారానైనా ప్రతి కార్యాన్నైనా దేవా స్తోత్రం 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 వందనాలనైనా సాధించవచ్చు కదా ప్రభా. ప్రార్థనే సమస్తమునైనా దేవా స్తోత్రం 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 నైనా దేవా మీకు వందనాలు. సమస్తమైన ఆశీర్వాదములకునైనా ప్రార్థనే కదనైనా కారణం. మేమందరం ప్రార్థనా పరులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు ప్రార్థనా పరులుగా ఉండినట్లు కన్నీటి ప్రార్థననైనా దేవా స్తోత్రంనైనా కన్నీటితో ప్రార్థన చేయనట్లు మీరు సహాయం చేయండి. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, కృపను అనుగ్రహించండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అప్పులతో బాధపడుతున్నారు, సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అట్టి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు, దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాన్ని అనుగ్రహించిన బిడ్డలనైనా నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించండి. చండి బిడ్డలని బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి ప్రభా. భయంకరమైన రోజుల గుండా మేము ప్రయాణిస్తున్నాము ప్రభా. దేవా స్తోత్రంనైనా మంచిగా వాహనాలు నడుపుతున్నా కానీ అటు వచ్చేవారు ఎలా ఉంటున్నారో తెలియడం లేదు నైనా. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగినైనా వారు డ్రైవింగ్ విషయంలోనైనా దేవా స్తోత్రంనైనా ఉండునట్లు మీరు సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి. చంటి బిడ్డలకు కాపుదలను గ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ అందరి భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేఖిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను మీరే తీర్చి వారి జీవితాలు అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.